హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో తిరుపతి కొండ మీద స్పెషల్గా చేసే పల్లి కొత్తిమీర చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ అనేది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్విక్గా అయిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని మొత్తాన్ని చూసేయండి. ముందైతే ఈ చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. నేనైతే ముగ్గురికి సరిపోయేటట్టు చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు పల్లీల్ని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనం చట్నీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు పచ్చివాసన అనేది రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పల్లీలు అనేది ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. పల్లీల్ని పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. పల్లీలు పొట్టుతో ఉంటేనే మనకి చాలా హెల్దీ. సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 4 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. లేదా డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదండి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిన్న అల్లం ముక్కని, కల్లుప్పుని వేసుకోవాలి. మనం వాడే ప్రతి రెసిపీలో కల్లుప్పుని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో గుప్పెడ వరకు కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా ఈ విధంగా ఎంత మెత్తగా ఉందో. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చిని చిదుముకొని వేసుకోవాలి. ఇందులోనే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లి కొత్తిమీర చట్నీని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, మనం ఎప్పుడు పోపు పెట్టేటప్పుడు ఇలా సుయ్యమంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పోపు కూడా చట్నీకి బాగా పడుతుంది. పోపు వేసుకొని 1 నిమిషం తర్వాత గరిటె పెట్టుకొని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తిరుపతి కొండ మీద సేమ్ ఇలానే ప్రిపేర్ చేస్తారండి. మీకు ఇంకొంచెం పలుచగా కావాలంటే కొంచెం వాటర్ని వేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.